నమస్కారం అండి. నా పేరు గీతా పావని. నేను సూర్య హాస్పిటల్ భద్రాచలంలో కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ని. ఈరోజు ఇచ్చిన వీడియో మీకు కిడ్నీ సమస్యలు, వాటి ద్వారా వచ్చే బాడీలో మనకు వచ్చే మార్పులు, తర్వాత దానికి ట్రీట్మెంట్, కిడ్నీ సమస్యలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వాటి మీద ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కోసం. సో ఫస్ట్ మనకు కిడ్నీలో అనగా ఏం చేస్తుంది, కిడ్నీలో ఏం చేస్తుందంటే మన బాడీలో ఉండే వేస్ట్ని మనకు యూరిన్ రూపంలో బయటికి పంపించడానికి హెల్ప్ చేస్తాయి. అంతేకాకుండా దీనికి ఇంకొక ముఖ్యమైన పని ఉంది. అదేంటంటే మన బాడీలో ఎరిథ్రోపాయిటిన్ అనే హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఈ ఎరిథ్రోపాయిటిన్ అనే హార్మోన్ వల్ల మనకు బాడీలో రక్తం పెరగడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా విటమిన్ డి చివరి దశలో మనకి బాడీలో ఉత్పత్తి అయ్యేది కూడా ఈ కిడ్నీల నుంచే. సో మన కిడ్నీలు మన బాడీలో ఉండే వేస్ట్నే కాకుండా, వేస్ట్ని పంపించడమే కాకుండా మన బాడీలో అవసరమైన రక్తాన్ని పెంచడానికి తగ్గట్టుగా హార్మోన్స్ను, తర్వాత విటమిన్ డిను ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇలాంటి అత్యంత ఉపయోగకరమైన కిడ్నీల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. సో ఫస్ట్ మనకు మోస్ట్ కామన్గా ఏమేమి సమస్యలు వస్తాయి, ఏ వయసులో ఎలాంటి సమస్యలు రావచ్చు. ఏజ్ వైజ్ తీసుకున్నామంటే చిన్నపిల్లలు, ఫస్ట్ 1 సంవత్సరం లోపల పిల్లలు తీసుకున్నామంటే పురిటిలో పిల్లల నుంచి. సో గర్భంలోనే చాలామంది లేడీస్కి స్కాన్ చేసినప్పుడు మీ పిల్లలకి కడుపులో కిడ్నీలలో వాపు ఉందమ్మా అని చెప్తుంటారు. లేదంటే బ్లాడర్లో నుంచి యూరిన్ సరిగ్గా రావట్లేదమ్మా, లోపల బ్లాడర్ సైజ్ పెరిగిపోతుంది, అలాగే కిడ్నీ సైజ్ కూడా పెరిగిపోతుంది అంటారు. సో ఇలాంటి కిడ్నీ వాపులు అనేవి చిన్నపిల్లల్లో మనం చూస్తాం. పుట్టుకతోనే అవి మనకు బయటపడతాయి. సో దీనికి ఏం చేయాలి? సో జనరల్గా మగపిల్లల్లో మనకి పోస్టీరియర్ యురేథ్రల్ వాల్స్ అని ఉంటాయి. సో ఈ పోస్టీరియర్ యురేథ్రల్ వాల్స్ అనేది బ్లాడర్ కింద మనకు యూరిన్ బయటికి వచ్చే నాళంలో అబ్స్ట్రక్షన్ వల్ల యూరిన్ అనేది బయటికి రాకుండా పోవడం. సో దానివల్ల కిడ్నీ వాపులు అనేవి స్టార్ట్ అవుతుంది చిన్న వయసులోనే, పుట్టుకతోనే. సో ఇలాంటి వాటికి పియువి పోస్టీరియర్ యురేథ్రల్ వాల్స్కి ఇమీడియట్గా సర్జరీ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలా కాకుండా ఒక కిడ్నీ వాపు కానీ ఇంకొక కిడ్నీ చిన్న వాపు కానీ ఉంటాయి, పియుజీ అబ్స్ట్రక్షన్స్ అంటారు. సో వీటిని దాని సైజ్ బట్టి మనము నెల చూపించుకోవాల్సి ఉంటుంది. తర్వాత 1 సంవత్సరం దాటిన తర్వాత పిల్లలకి ఎలాంటి జబ్బులు వస్తాయి, మెయిన్గా నెఫ్రాటిక్ సిండ్రోమ్. సో నెఫ్రాటిక్ సిండ్రోమ్ అనేది 1 సంవత్సరం లోపల పిల్లలకి రావచ్చు, సంవత్సరం దాటిన పిల్లలకి రావచ్చు. సంవత్సరం లోపల పిల్లలకి వచ్చి నెఫ్రాటిక్ సిండ్రోమ్ కంజనిటల్ నెఫ్రాటిక్ సిండ్రోమ్, ఇన్ఫాంటల్ నెఫ్రాటిక్ సిండ్రోమ్. నెఫ్రాటిక్ సిండ్రోమ్ అనగా ఏంటంటే పిల్లలకి ఉబ్బు కామర్లు అంటారు. సో పాస్ట్లో నుంచి ప్రోటీన్ పోవడము, తద్వారా బాడీలో ప్రోటీన్ తగ్గిపోవడము, ముఖం వాపు రావటము, ఒళ్ళు వాపు రావటము. సో ఇలాంటి పిల్లల్ని మనం చూసుంటాము. 1 సంవత్సరం లోపల పిల్లల్ని, 1 సంవత్సరం బయట పిల్లల్ని. సంవత్సరం పైన పిల్లల్ని మనము ఈ నెఫ్రాటిక్ సిండ్రోమ్కి చిన్న ట్రీట్మెంట్స్తో మనము వాళ్ళ జబ్బుని మనం ట్రీట్ చేయొచ్చు, స్టిరాయిడ్స్ పెట్టుకొని. అలా కాకుండా నెక్స్ట్ మనకు ఇంకా స్కూల్ పిల్లల్లో వచ్చే జబ్బులు, మెయిన్గా వీళ్ళకి యూరిన్లో ఇన్ఫెక్షన్స్ రావటం. ఎందుకంటే టాయిలెట్ ట్రైనింగ్ అనేది అదే టైంలో స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో స్కూల్ పిల్లల్లో మెయిన్గా మనం యూరిన్లో ఇన్ఫెక్షన్స్ చూస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు ఎక్కువసేపు యూరిన్ హోల్డ్ చేసుకోవడము, బాత్రూమ్ సరిగ్గా వెళ్ళకపోవడము, ఇలాంటి కారణాల వల్ల ఎక్కువ అండర్వేర్స్ కానీ ఇవి కానీ సరిగ్గా టాయిలింగ్ చేసుకోవడము, చిన్నగా యూరిన్ పోసేసుకుంటూ ఉండడం, అలాగే ఉంచుకోవడం, వీటి వల్ల ఏమవుతుందంటే యూరిన్లో ఇన్ఫెక్షన్స్ అనేవి ఆ వయసు వాళ్ళకి ఎక్కువగా వస్తుంటాయి. దాని తర్వాత వయసు పిల్లలకి కొంచెం అరౌండ్ 15 to 20 years ఏజ్ అమ్మాయిలకి అబ్బాయిలకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. ఈ 15 years ఏజ్ అమ్మాయిలకి వచ్చే ప్రాబ్లమ్స్ జనరల్గా ఎస్ఎల్ఈ అలాంటివి ఉంటాయండి. ఈ ఎస్ఎల్ఈ అనేటివి ఏంటంటే జనరల్గా మీకు కొంతమంది లేడీస్లో చూస్తున్నారు, ఒళ్ళు నొప్పులు రావటము, కాళ్ళ వాపులు రావటం, ముఖం వాపు రావటము, జుట్టు ఎక్కువగా రాలిపోవటము, నీరసంగా ఎక్కువ అయిపోవటము. సో వీళ్ళకి ఒంటి మీద ర్యాషెస్ రావటం కానీ, నోట్లో ఎర్రటి గుల్లలు రావటం కానీ, ఎక్కువ నీరసం అయిపోవడం కానీ. సో వీటి అన్ని లక్షణాలను చూస్తే ఇవి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటారు, ఎస్ఎల్ఈ అలాంటి జబ్బులకి సంబంధించినవి. సో వీటిలో ఒక భాగమే మనకు కిడ్నీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో దీనికి ఏం చేయాలి మనం? ఇలాంటి జబ్బులు లక్షణాలు ఏమైనా ఉంటే, ఎక్కువ నీరసం అయిపోవడం కానీ, ఎక్కువ వెయిట్ లాస్ అవ్వడం కానీ, జాయింట్ పెయిన్స్ కానీ, లేకపోతే ర్యాష్ కానీ ఉండే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. సో ఇలాంటి వాళ్ళకి మనము కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలి. అవసరమైన వాళ్ళు కిడ్నీ నుంచి చిన్న ముక్క పరీక్ష తీసుకొని పరీక్ష కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత వయసు వాళ్ళకు వచ్చేది మెయిన్గా బీపీ, షుగర్ వల్ల వచ్చే జబ్బులు. సో మనం సమాజంలో ఎక్కువగా చూసేది ఆల్మోస్ట్ ఒక 30 నుంచి 40% వరకు కిడ్నీ జబ్బులు కానీ, లేకపోతే డయాలసిస్ పేషెంట్స్లో కానీ ఎక్కువగా వచ్చిన కిడ్నీ ప్రాబ్లం షుగర్ వల్ల వచ్చిందే. సో మెయిన్గా డయాబెటీస్ అనేది మన ఈ కిడ్నీ ప్రాబ్లంకి ఎక్కువ బర్డెన్. సో ఆల్మోస్ట్ మన డయాలసిస్లో ఒక 30 నుంచి 40% మందికి షుగర్ వల్లనే కిడ్నీలు డ్యామేజ్ అవుతున్నాయి. దీనికి మనం ఏం చేయాలి, ఎలా తెలుసుకోవాలి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? సో షుగర్ స్టార్ట్ అయిన ఒక 5 సంవత్సరాల లోపల ఫస్ట్ టైప్ 1, మనకు డయాబెటీస్లో 2 రకాలు ఉంటాయి, టైప్ 1, టైప్ 2.
సో చిన్న వయసులో స్టార్ట్ అయ్యేది టైప్ 1 డయాబెటీస్. వీళ్ళకి ఓన్లీ ఇన్సులిన్ మీద మాత్రమే ఉంటారు. కానీ టైప్ 2 డయాబెటీస్ అనేది కొంచెం ఏజ్లో స్టార్ట్ అయ్యేది. అరౌండ్ 40-50 ఇయర్స్ పైన వాళ్ళకి వచ్చే షుగర్ని మనం టైప్ 2 డయాబెటీస్ అంటాం. సో వీళ్ళు ట్యాబ్లెట్స్ మీద ఉంటారు జనరల్గా. దీన్ని కంట్రోల్ చేసుకోవడం ఈజీ. సో ఈ టైప్ 2 డయాబెటీస్ వాళ్ళకి ఫస్ట్ షుగర్ తెలిసిన వెంటనే కంపల్సరీగా కళ్ళును తర్వాత కిడ్నీకి సంబంధించిన పరీక్షలు చేసుకోవాలి. దాని తర్వాత ప్రతి సంవత్సరం 3 సంవత్సరాలు చేసుకుని కిడ్నీకి ఏమీ ఎఫెక్ట్ లేదు అని అనుకుంటే రెగ్యులర్గా చెక్ చేయించుకుంటూ ఉండొచ్చు. షుగర్ని కంట్రోల్లో ఉంచుకోకపోతే కిడ్నీలో నుంచి పాస్లోంచి ప్రోటీన్ పోవడము, దాని తర్వాత కాళ్ళ వాపు రావడము, కిడ్నీ డ్యామేజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఒకసారి కిడ్నీ డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అయితే మనకు స్టేజెస్ ఫాస్ట్గా పెరిగిపోవడం, దాని తర్వాత డయాలసిస్లో ఉండిపోవడం అనేది కామన్. నెక్స్ట్ మనకు డయాలసిస్ పేషెంట్స్లో మెయిన్ కాజ్ ఏంటి అంటే రెండొక మెయిన్ కాజ్ బీపీ, హై బీపీ. సో ఆల్మోస్ట్ 20-25% మందికి డయాలసిస్లోకి ఎండ్ అవ్వడానికి కారణం హై బీపీ. సో ఈ హై బీపీ వల్ల లక్షణాలు అందరికీ తెలియకపోవచ్చు. సో ఈ బీపీ ఇంత హై ఉంది అని వాళ్ళు ఎలా తెలుస్తుంది? సడన్గా తలనొప్పి రావటం, కళ్ళు మస్కలు అవ్వటము, లేకపోతే ఫిట్స్ లాగా రావటం, ఒకరికి కాలు చెయ్యి వీక్గా అవ్వడం. సో ఇలాంటి టైంలోనే వాళ్ళకి బయటపడుతుంది. దానికంటే ముందే మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రతి ఒక్కరూ కంపల్సరీగా బీపీ చెక్ చేయించుకోవాలి. ప్రతి సంవత్సరం కానీ లేకపోతే అట్లీస్ట్ మనకి నార్మల్గా బీపీ ఉండే వాళ్ళకి 2 సంవత్సరాలకు ఒకసారి అయినా కానీ బీపీ చెక్ చేయించుకుంటూ ఉండాలి. అలాగనే మనము హై బీపీ ఉందో లేదో తెలుసుకోవచ్చు. సో హై బీపీ కొంతమందికి 200-220 కూడా బీపీ వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకి ఏ సిమ్టమ్స్ ఉండవు, కానీ లోపల కిడ్నీలు డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి, గుండె డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ బీపీ అనేది రెగ్యులర్గా చెక్ చేయించుకుంటూ ఉండాలి. దాని తర్వాత నెక్స్ట్ మెయిన్ కామన్గా మనకు వచ్చే సమస్య కిడ్నీలో స్టోన్స్. ఈ కిడ్నీలో స్టోన్స్ అనేది జనరల్గా మనము ఎండలో ఎక్కువ పనిచేసే వాళ్ళ దగ్గర చూస్తాం. లైక్ మనకి ఫార్మర్స్, మనకి ఇక్కడ లోకల్గా ఉండే దగ్గర మైన్స్లో ఎక్కువ పనిచేసే వాళ్ళు కానీ, లేదు అంటే ఎక్కువ పొలాల్లో పనిచేసే వాళ్ళు కానీ, లేకపోతే వంటల దగ్గర ఎక్కువ పనిచేసే వాళ్ళు కానీ, వీళ్ళు మెయిన్గా కడుపు నొప్పి లేదు నడుము నొప్పితో సడన్గా నొప్పి రావటం, తర్వాత వాంతులు అవ్వటం, యూరిన్లో మంట రావటం, ఇలాంటి సమస్యలతో వస్తారు. సడన్గా పెయిన్ వస్తుంది, చాలా పెయిన్ వస్తుంది అని చెప్పి వస్తారు. సో వాళ్ళకి స్కాన్ చేసినప్పుడు మనకు స్టోన్స్ తెలుస్తున్నాయి బయటికి. సో ఈ స్టోన్స్ వల్ల ఒకసారి స్టోన్ ఫామ్ అయిందంటే మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ స్టోన్ని మనం మనం స్టోన్ని రాగానే దానికి కొంచెం ఎవాల్యుయేషన్ చేయించుకోవాలి. ఒకసారి స్టోన్ వచ్చింది అంటే పర్లేదు, కానీ మళ్ళీ స్టోన్స్ వస్తున్నాయి అంటే ఆ స్టోన్ని తీసుకొని మనం ఎవాల్యుయేషన్ పంపించుకోవాలి. ఎలాంటి స్టోన్ మనకు బాడీలో ఫామ్ అవుతుంది, సో దానికి తగ్గట్టుగా డైట్ చేంజ్ చేసుకోవడం, దానికి తగ్గట్టుగా కొన్ని స్టోన్స్ మనకు రాకుండా మనము టాబ్లెట్స్ కూడా వాడచ్చు. సో సైజు బట్టి మన ట్రీట్మెంట్ ఉంటుంది. ఒకవేళ చిన్న స్టోన్స్ అనుకోండి, దానికి మనం మందుల ద్వారానే ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. కానీ సైజ్ పెద్దగా ఉన్నప్పుడు ఒక సెంటీమీటర్ కంటే పెద్ద సైజ్ స్టోన్స్ ఉన్నప్పుడు మనం సర్జరీకి వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకు కిడ్నీలో వచ్చే సమస్యలు ఇన్ఫెక్షన్స్. సో ఈ ఇన్ఫెక్షన్స్ అనేది లేడీస్లో కామన్గా ఉంటుంది. ఎలాంటి ఇన్ఫెక్షన్స్? మామూలుగా పాస్లో మంట రావడము, ఎక్కువసార్లు యూరిన్ రావటము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇది మళ్ళీ ఒకవేళ ఒక సంవత్సరంలో 3 సార్ల కంటే ఎక్కువగా వస్తుంటే వాటి కోసం కంపల్సరీగా ట్రీట్మెంట్ తీసుకునవలసి ఉంటుంది. ప్రతిసారి యాంటీబయాటిక్ 1-2 రోజులు వేసుకొని ఆపేస్తే మళ్ళీ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైనా యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దాన్ని కరెక్ట్గా నిర్ధారణ చేయించుకొని దానికి కరెక్ట్ ఎన్ని డేస్ ట్రీట్మెంట్ తీసుకోవాలి, 5 డేసా 7 డేసా అని కరెక్ట్గా తీసుకొని మళ్ళీ సంవత్సరంలో ఎన్నిసార్లు వస్తుందో లెక్కేసుకుని దాని ప్రకారం ఈ ప్రొఫైలాక్టిక్ ట్రీట్మెంట్ అంటారు. మళ్ళీ యూరిన్లో ఇన్ఫెక్షన్స్ రాకుండా మెడిసిన్స్ ఉంటాయి, అలాంటివి వాడుకోవాల్సి ఉంటుంది. సో ఈరోజు మన మెయిన్ టాపిక్ డయాలసిస్. సో ఈ డయాలసిస్ అనేది ఇప్పుడు మనకు ఈ లోకల్గా మనం భద్రాచలం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏంటంటే చిన్న వయసు వాళ్ళకిను తర్వాత పెద్ద వయసు వాళ్ళకి చాలామంది మన దగ్గరికి వచ్చినప్పటికే క్రియాటినిన్ అంటే కిడ్నీకి సంబంధించిన టెస్ట్ నార్మల్గా ఉండాల్సిన వాల్యూ 1 కంటే తక్కువ. ఇక్కడ మనం జనరల్గా చూసే పేషెంట్స్కి ఆల్మోస్ట్ 5 పాయింట్లు దాటి వస్తున్నారు. సో అప్పటిదాకా వాళ్ళకి కిడ్నీ జబ్బు ఉందని తెలియదు, వాళ్ళకి ఎలాంటి సూచనలు కూడా ఉండదు. కానీ సడన్గా ఒకసారి 5 పాయింట్ల పైన 10 పాయింట్లు రావటం, 11 పాయింట్లు రావటం, సడన్గా ఈరోజే నిన్నటిదాకా బాగున్నామండి, ఈరోజే నీరసంగా అనిపిస్తుంది, ఈరోజే వాంతులు అయ్యాయి, ఈరోజే కాళ్ళ వాపులు వచ్చాయంటారు. కానీ అప్పటికే వాళ్ళకి లోపల కిడ్నీలు మొత్తం డ్యామేజ్ అయ్యి వస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మనకు ముందు ఏమీ సూచనలు లేకపోయినా కొన్ని చిన్న బాడీ మనకి సూచనలు ఇస్తూ ఉంటుంది. ఎలాంటివి అంటే యూరిన్ నైట్ టైమ్స్ ఎక్కువ రావటం, లేదు అంటే ఆకలి తక్కువగా వేయటం, అప్పుడప్పుడు వామిటింగ్ సెన్సేషన్ అనిపించడం, పొద్దున్న లేగానే బ్రష్ చేసినప్పుడు వామిటింగ్ సెన్సేషన్ అనిపించడం, లేదంటే తల తిరిగినట్టు అనిపించడం, కళ్ళు మస్కలు అనిపించడం, ఇలాంటివన్నీ మన బాడీకి ముందే సంకేతాలు ఇస్తూ ఉంటుంది. సో ఇలాంటివి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయన్నప్పుడు కంపల్సరీగా కిడ్నీ టెస్ట్ చేయించుకోవాలి, కంపల్సరీగా బీపీ చెక్ చేయించుకోవాలి, షుగర్ చెక్ చేయించుకోవాలి. ఇంకా కొన్ని ఏంటంటే ఆ 11-12 క్రియాటినిన్తో వచ్చినప్పుడు వాళ్ళకి కిడ్నీ సైజులు చాలామందికి మనకు చిన్నగా అయిపోతున్నాయి స్కాన్స్లో, మనకి ఈ చుట్టుపక్కల ఉండే పేషెంట్స్ ప్రకారం చెప్తున్నాను.
సో ఈ స్కాన్లో మనకు కిడ్నీ సైజులు చిన్నగా అయిపోయినాయి ప్లస్ క్రియాటినిన్ 10-11 వచ్చిందంటే అది వెనక్కి వెళ్ళే అవకాశాలు ఉండదు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి? నెక్స్ట్ రీనల్ రీప్లేస్మెంట్ థెరపీ అంటారు. అంటే కిడ్నీకి బదులుగా మనం ట్రీట్మెంట్కి తీసుకోవాలి. మన బాడీలో ఉండే వేస్ట్ని మనం డయాలసిస్ ద్వారా కానీ లేదంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కొత్త కిడ్నీని మార్పిడి చేసుకోవడం వల్ల కానీ మనము ఆ బాడీలో ఉండే వేస్ట్ని తీసేసి మనం హెల్తీగా ఉండే అవకాశం ఉంది. సో ఈ ట్రీట్మెంట్ని మనం తీసుకోవాలి. డయాలసిస్లో మనకు 2 రకాల డయాలసిస్లు ఉంటాయి. ఒకటి రక్తం డయాలసిస్, ఇంకొకటి కడుపు డయాలసిస్. దాన్ని హిమోడయాలసిస్, పెరిటోరియల్ డయాలసిస్ అంటారు. అవి 2 కాకుండా మనకి బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటి కిడ్నీ ఫెయిల్ అయిపోయిన వాళ్ళకి అంటే కిడ్నీ మార్పిడి. సో కిడ్నీ మార్పిడి చేయించుకోవడం బెస్ట్ ట్రీట్మెంట్. కిడ్నీ ఎందుకు బెస్ట్ అంటే ఇది 24 గంటలు పనిచేస్తుంది. సో మనకి మెషిన్ డయాలసిస్ అనేది మనం వారంలో 3 సార్లు వెళ్తాము. 4 గంటలు డయాలసిస్ అవుతుంది. దాని తర్వాత యథావిధిగా మన బాడీలో వేస్ట్ పెరుగుతూ ఉంటుంది. మళ్ళీ కరెక్ట్ టైంకి వెళ్తాము, డయాలసిస్ చేయించుకుంటూ వస్తాము. కానీ కిడ్నీ మార్పిడి అలా కాదు. మనకు బాడీలో ఒక కొత్త కిడ్నీ వస్తుంది కాబట్టి మన బాడీలో ఉండే వేస్ట్ని నిత్యం అది రిమూవ్ చేస్తూ ఉంటుంది కాబట్టి దీంట్లో మన లైఫ్ స్పాన్ పెరుగుతుంది. ఎక్కువ కాలం బతికే అవకాశం కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న వాళ్ళలో ఉంటుంది. దాని తర్వాత బెస్ట్ డయాలసిస్ ఏంటంటే కడుపు నుంచి చేసే డయాలసిస్, పెరిటోనియల్ డయాలసిస్ అంటాము. సో దీంట్లో పద్ధతి ఏంటంటే ఒక చిన్న ట్యూబ్ని మనం కడుపులో పెడతాము. సో ఒక చిన్న వాటర్ లాగా పెరిటోనియల్ ఫ్లూయిడ్ అంటారు. పెరిటోనియల్ డయాలసిస్ ఫ్లూయిడ్ని మనం లోపలికి పంపించి ఒక టైం ప్రకారం ఒక్కొక్క పేషెంట్కి ఒక టైం ప్రకారం 4 గంటలు కానీ 5 గంటలు కానీ లోపల ఆ ఫ్లూయిడ్ ఉంచుకొని దాని తర్వాత బ్యాగ్ ఓపెన్ చేయగానే యూరిన్ వచ్చినట్టు మనకు ఆ బాడీలో ఉండే వేస్ట్ అంతా వాటర్లో కలెక్ట్ అయిపోయి బయటికి వస్తూ ఉంటుంది. సో ఇలాంటి పద్ధతి అనేది సెకండ్ బెస్ట్. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ కిడ్నీకి దగ్గరలో ఉంటుంది కాబట్టి. థర్డ్ మనకి ఈ 3 దానిలో కంటే వేరే ఆల్టర్నేటివ్ లేదు. మనకి ఈజీగా అయిపోయే మెథడ్ ఏంటంటే హీమోడయాలసిస్, రక్తం డయాలసిస్. అది మెషిన్ ద్వారా చేసే డయాలసిస్ని మనం రక్తం డయాలసిస్ అంటాం. సో ఎవరైనా కానీ కిడ్నీ ప్రాబ్లమ్ 10-11 పాయింట్లు క్రియాటినిన్ వస్తుంది అని అంటే కంపల్సరిగా ఈ 3 ఏదో ఒక దాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. కానీ చాలామంది ఏం చేస్తున్నారు అంటే 10-11 క్రియాటినిన్ వస్తుంది, 5 పాయింట్లు వస్తుంది, 6 పాయింట్లు వస్తుందని మీకు కిడ్నీ డ్యామేజ్ అవుతుంది అండి అని చెప్పగానే వాళ్ళు వేరే మార్గాలని ఎంచుకోవడానికి ట్రై చేస్తున్నారు. అంటే ఎలాగా, నాటు మందులతో ఏమైనా తగ్గుతుందా, లేకపోతే ఏదైనా పూజలు చేస్తే ఏమైనా తగ్గుతుందా. సో ఇలాంటిది వాటి వల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ ఉండే జబ్బుని ఇప్పుడు నాటు మందులు తీసుకోవడం వల్ల కిడ్నీ డ్యామేజ్తో పాటు లివర్ కూడా డ్యామేజ్ అయిపోయి వస్తున్నారు. సో ఇలాగ ఉండే ప్రాబ్లమ్ని ఎక్కువ చేసుకొని వస్తున్నారు. చివరి దశలో రావటం, ప్రాణాలు కోల్పోవడం లాంటివి జరుగుతున్నాయి. సో ఎవరైనా కానీ కిడ్నీ ప్రాబ్లం వచ్చింది, 5 పాయింట్లు 6 పాయింట్లు క్రియాటినిన్ పెరుగుతుంది అని అనుకున్నప్పుడు నిపుణుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సూచనలు విని దాని ప్రకారం మనం డయాలసిస్ చేయించుకోవడం అనేది మంచిది.